అమ్మో చిన్నత్తయ్య గారు, అయ్యో నా కాళ్ళు నొప్పి, అమ్మో అమ్మో అమ్మా, ఏంటి రంగ్, ఏంటి చిన్నాయనమ్మా, ఏం చెప్తున్నావు? నేను రావాలా? ఎందుకు రావాలి చిన్నత్తయ్య గారు? నా కొడుకు ఎక్కడికి రాడు, ఇక్కడే ఉంటాడు. ఏదో అవసరం ఉంటుందమ్మా, వెళ్ళొస్తాను. ఏం అవసరం ఉంటుంది? ఏమీ ఉండదు, నువ్వు కూర్చో. ఆ శామే తల్లి దగ్గర నువ్వు ఉండటం ఇష్టం లేక పిలవమని చెప్పి పంపించుంటుంది. ఆవిడ విధేయరాలేగా, అందుకే వచ్చారు. ఏం వెళ్ళక్కర్లేదు, నువ్వు ఇక్కడే ఉండు. నా కొడుకు రాడు, మీరు వెళ్ళండి. అమ్మమ్మమ్మ నొప్పి, మిమ్మల్నే, మీరు వెళ్ళండి. అమ్మా చెప్తానుండు నీ సంగతి. సూర్యబాబుని ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. అమ్మమ్మా, ఈ కాలు ఒకటి ఈ రోజు నేను పడాలా? నొప్పి భరించలేకపోతున్నారా? ఆ తగిలేదేదో తల కన్నా బలంగా తగిలుంటే ఈ బాధ పడకుండా హాయిగా పోయేదాన్ని. ఏంటా మాటలు? తగ్గిపోతుంది, కాస్త ఓర్చుకో. అవునరా, తగ్గిపోతుంది. నువ్వు పక్కనే ఉంటే తగ్గిపోతుందిరా. ఉన్నాను కదమ్మా. అమ్మమ్మమ్మా, అబ్బో అమ్మమ్మా. పాపం శ్యామ్ పరిస్థితి చూస్తుంటేనే బాధేస్తుంది. ఈ వయసులో దానికి ఎంత ప్రమాదం వచ్చి పడింది. దాని ప్రాణాలకి ఏం కాకుండా బతికితే బాగుండును. అవును, నాతో పాటు సామాన్య కూడా వచ్చిందిగా, ఏది? ఇదిగోండి రాజేంటి, వచ్చేసాను. వేపాకు సరిపోదేమోనని ఇంకొంచెం కోసి తీసుకొచ్చాను. ఓ, నువ్వెంత మంచిదానివమ్మా. శ్యామ్ అంటే నీకు పడకపోయినా శ్యామ్ బతకాలని నువ్వెంత తాపత్రయపడుతున్నావో. మరంతే కదా రాజీ ఆంటీ, తను చేసే పనులకి తన మీద నాకు కోపం ఉందే గాని చనిపోలన్నంత పగలేదు. ఎక్కడున్న సమంత నిండు నూరేళ్లు బతుకుండాలని కోరుకుంటాను. నిన్ను నీ మాటల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. నువ్వు నా కోడలువని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. రాజీ ఆంటీ, అదేనమ్మా, వరుసకైనా ఎలాగైనా నువ్వు నా కోడలువేగా అయ్యేది. ఓ సరేలే, వేపాకు కొల్చేసిచ్చేయి. పసరు తీసి శ్యామ్కి ఇవ్వాలిగా. సరే రాజీ ఆంటీ. శ్యామ్ బతకాలి, సామాన్య నా కోడలవ్వాలి. సమంతాన్ని బతికించడానికి ఎవరెంత కష్టపడ్డా అది బతకదు, బతకనివ్వను. మత్తు పోగొట్టే ఈ వేపాకు పసరిలోనే మత్తెక్కించే నిద్ర మాత్రలు వేస్తాను. ఇక దాని కళ్ళు తెరిపించడం ఎవరి వల్ల కాదు. ఇదిగోండి రాజంటీ, మీరు ఒల్చింది కూడా వేసేసి మీ మంచి మనసుతో వేపాకు పసరు తీసి మీ చల్లని చేత్తో సమంతకివ్వండి, బతికేస్తుంది. నువ్వెంత మంచిదానివి సామాన్య. ఇలా ఇవ్వమ్మా. మిగిలిన వాళ్లకు కూడా ఒక మాత్ర వేస్తే వాళ్ళకి దాన్ని లేపే ప్రయత్నం చేయరుగా. ఎస్, నేను తప్ప అందరూ మత్తులోకి వెళ్ళిపోవాలి, సమంత మాత్రం చావాలి. రామ్మ వెళ్దాం. మీరు వెళ్ళండి రాజా ఆంటీ, నేను అందరికీ కాఫీ కలిపి తీసుకొస్తాను. ఇప్పుడు అందరికీ కాఫీ ఏంటమ్మా? సమంతని పడుకోనివ్వకుండా చూసుకోవాలంటే మనం కూడా మెలకుగా ఉండాలి కదా. నువ్వెంత మంచిదానివమ్మా. ఆకులు నలిపినప్పుడే అసలు వాసన బయటపడేది అన్నట్టు
కష్టం వచ్చినప్పుడే మనిషి మనసు బయటపడుతుంది. రోజు రోజుకి నా మనసులో నీ స్థానం పెరిగిపోతుందమ్మా. వదలను, నిన్నొదలను. రాజీ అంటే ఆ, కాఫీ కలుపుకొని వచ్చాయమ్మా. ఈవిడొకరితి మాట్లాడేదంతా బానే మాట్లాడుతుంది, చివర్లో ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. ఆయన ఇప్పుడు ఈవిడ గురించి ఎందుకులే. నీ కాలు విరిగిందా? అడుగు కూడా వేయలేవా? ఇప్పుడు గెంతులేసుకుంటూ బయటికెలా వస్తావో సూర్యబాబు చూస్తాడు, చూడు. బాంబేలేదే, బాంబేలేదే. అమ్మో సూర్య, తొందరగా బయటకు రారా. అమ్మో బాంబు, బాంబు, అమ్మో బాంబు, బాంబు. సూర్య, తొందరగా బయటికి రారా. బయటికి రారా, బాంబులు వేసేస్తున్నారు. తొందరగా రారా. అమ్మో బాంబులు వేసేస్తున్నారే, బయటికి రారా. అమ్మా భయపడకమ్మా, అది దీపావళి బాంబే. దీపావళి బాంబా? దీపావళి బాంబు ఎవరేసుంటారు? ఎవరేసుంటారు? ఆ అవసరం ఎవరికుంది? అసలు ఎవరు చేసుంటారు ఈ పని? అమ్మా నేను చూస్తాను, కంగారు పడకు. ఆ, వెళ్ళు. అమ్మా ఏంట్రా ఇంకా ఇక్కడ నిలబడ్డావు? ఎవరో వెళ్ళి చూడరా. ఎవరు బాంబు వేశారో ఏంటో చూడరా. బాబోయ్, మన ఇంట్లో నా మంచం దగ్గర బాంబు వేయాల్సిన అవసరం ఎవరికొచ్చిందో వెళ్ళి చూడరా. అమ్మ బాబోయ్, ఒక్క క్షణం గుండె ఆగినంత పని అయిపోయింది. బాబోయ్. అమ్మా ఏంటి? ఆ? బాంబు పేలితే పేలింది గాని నీ కాలు నయమైపోయిందమ్మా. నీ నొప్పి పోయింది. చూడు అటు ఇటు ఎంత ఫాస్ట్ గా తిరిగావో, ఇందాక పరిగెత్తావు కూడా. అది అది బాంబు బాంబు పేలిందన్న భయంతో వచ్చేసాను సూర్య. అబ్బా, నొప్పి నొప్పి అలాగే ఉందిరా. ఇందాకున్నంత ఘోరంగా అయితే ఏం లేదు కదమ్మా. అస్సలు నిలబడలేకపోయిందనివి ఇప్పుడు చూడు చక్కగా ఎలా నిల్చున్నావా. అయ్యో అమ్మా, లేదురా, నొప్పింది. ఇదిగో ఇదిగో అమ్మ, పెరుగుతుంది, నొప్పి పెరిగింది. నొప్పున్నా నిల్చోగలుగుతున్నావు అంటే పర్వాలేదు కదమ్మా, తగ్గినట్టే. అయితే ఇప్పుడేమంటావురా? శామ్ దగ్గరికి వెళ్తానంటావు అంతేగా? నేను వెళ్తానని అనలేదు కదమ్మా. నీ చూపులు మాట తీరు అలాగే ఉన్నాయి. లేదమ్మా. లేకపోతే నువ్వు మర్చిపోతావా? ఏం మర్చిపోయాను? రే, ఆయింట్మెంట్ రాసి 10 నిమిషాలైందిరా, మళ్ళీ ఆయింట్మెంట్ రాయాలి కదా. నేనేమీ మర్చిపోలేదమ్మా, రాద్దామని అనుకున్నాను. ఈలో బాంబు పేలింది, నువ్వు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చావు. పరిగెత్తుకుంటూ అంటే భయంతో వచ్చేసాను రా. సర్లే, లోపలికి పద, ఆయింట్మెంట్ రాస్తాను. పద పద వెళ్దాం, పద. రారా, రా, కూర్చో. ఆయింట్మెంట్ రాయ్. ఇప్పుడు కూడా బాగానే నడుచుకుంటూ వచ్చావమ్మా. లేదు సూర్య, నొప్పుంది. అమ్మా, చాలా నొప్పుంది. కూర్చొని రాయరా. తీసుకో. ఏం చిన్నానమ్మా మీరనేది? అమ్మకి ఆయింట్మెంట్ మీరు రాస్తారా? మీరు రాయడం ఏంటి చిన్నత్తయ్య గారు? నా కొడుకున్నాడు ఇక్కడ. మీరు వెళ్ళండి. నువ్వు తీసుకోరా అది. ఏంటి సూర్య? ఏం లేదమ్మా, ఏం పర్లేదు, నేను రాస్తాను, నువ్వు నా కూతురు లాంటి దానివి అని చెప్తున్నారు. అయ్యో, అంతేగా చిన్నాయనమ్మా? అదేం కుదరదు. నా కొడుకు ఆయింట్మెంట్ రాయాలి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు నాన్న. అమ్మా,
వెళ్తానమ్మా. ఇప్పుడు నీకు నిలబడలేనంత నొప్పి అయితే లేదు కదా. నీకు నిజంగా నొప్పుండుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళేవాడినే కాదు. వెళ్తాను చిన్నాయనమ్మా. అమ్మా ప్లీజ్, వద్దు చిన్న. మన వల్ల ఎవరికి ఏ ఆపద కలగకూడదమ్మా. తెల్లారి వరకే కదమ్మా శ్యాము నేను చూసుకునేది. చూసుకుంటానమ్మా. ఏంటి చూసుకునేది? ఆ తర్వాత మనందరినీ అది చూసుకుంటుందిరా. ఏం మాట్లాడుతున్నావమ్మా? అమ్మా, చిన్నాయనమ్మ నీ కాలికి ఆయింట్మెంట్ రాసి కాపడం పెడతా అంటున్నారు. తెల్లవారే వరకు నేను చంటి పాపలా కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్తున్నారు. ఆవిడ నేను జాగ్రత్తగా చూసుకుంటారమ్మా. నేను శ్యామ్ దగ్గరికి వెళ్తాను. మళ్ళీ కాసేపు అయ్యాక వస్తాను. తెల్లారే వరకు ఇద్దరి దగ్గరికి వచ్చి వెళ్తూ ఉంటాను. అది ఆ? సరే చిన్నానమ్మా, జాగ్రత్త. అమ్మా వస్తాను. అమ్మా నీకు నొప్పుంటే నీ దగ్గరే ఉండేవాణ్ణి. తగ్గింది కాబట్టి వెళ్తున్నాను. నువ్వంటే నాకు ఇష్టం అమ్మా. లవ్ యూ అమ్మా. ఆ. చిన్నాయనమ్మా. రే వద్దురా. రే ఇక్కడ ఉండరా. మీరేం రాయక్కర్లేదు, మీరు వెళ్ళండి. సూర్యరా. అయ్యో అయ్యో ఏంటిది? మీరేం రాయక్కర్లేదు అంటున్నారా? అమ్మో అమ్మో, అయ్యో అమ్మో. అమ్మో బాబోయ్. వద్దు, ఏంటా రాయడం? అమ్మో అమ్మో అమ్మో, వద్దు చెప్పానా? వద్దు, నా మాట వినండి. మీరు వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. మీరు నాకు అత్తయ్య గారు అవుతారు. మీ చేత నా కాళ్ళు ఎలా పట్టించుకుంటారు? వద్దు, మహా పాపం అదే. ఆ పాపం నాకొద్దు. మీరు వెళ్ళండి 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 వెళ్ళండి. అమ్మో, ఇంకొంచెం ఉంటే నా కాలు విరిచేసేదే. అమ్మో, ఈవిడికేంటి ఈ వయసులో కూడా ఇంత బలం ఉంది? ఎలాగోలా తప్పించుకోగలిగానులే. కానీ సూర్యుని వదిలేశాను. అవును, వెంటనే ఈ విషయం సామాన్యకి చెప్పాలి. ఓ అయ్యో బాబోయ్. ఈ చిన్న తెగ నొక్కిన దానికి నా కాలు బాగా నొప్పి పెడుతుంది. నడవలేకపోతున్నాను. లాభం లేదు, కాసేపు ఇక్కడే కూర్చోవాల్సిందే. అమ్మా. సమంత, ఇక నీ చావుని ఎవ్వరూ ఆపలేరు. అమ్మా శ్యామ్, అమ్మా శ్యామ్, లేమ్మా. సూర్య చూడు చూడు. శ్యామ్ శ్యామ్. సూర్య, నువ్వేం కంగారు పడకు. పున్నాగా వేపాకరసం గాని గోమూత్రం గాని తాగిస్తే మత్తొదులుతుందని చెప్పింది కదా. ఆ విషయం గుర్తుకొచ్చి రాజీకి చెప్పాను. వేపాకరసం తీసుకురమ్మని పంపించాను, వచ్చేస్తుంది. అవును చింతయ్య, పున్నాకు చెప్పింది కదా. టెన్షన్లో ఆ విషయం మర్చిపోయాను. పెద్దమ్మ వెళ్ళిందా? ఓహో, వచ్చేసా. వచ్చేసింది. ఇదిగో. అమ్మా శామ్, శాము, శామ్. పెద్దత్త నీకోసం వేపాకు పసరు తీసుకొచ్చిందమ్మా. ఇదిగో తీసుకొని తాగు. ఇదిగో తాగించు సూర్య. శ్యామ్ తాగు. విశ్వ విలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా జాండడాండ నినదమ్ముల జాండము నిండ మత్మవేదండము నెక్కినే పొగడు నీ అభయ వ్రతమేదిరా ప్రేమ రసాంతరంగ హృదయంగ తాగు శ్యామ్, చేదుగా అనిపించినా తాగు, మత్తు పోతుంది. తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాప పృథు సంఘ విభంగ భూతల పతంగ మధుమంగళ రూపము చూపవేమిరా
ఇక నిద్రపోదులే. ఆ, శామ్ అమ్మా శ్యామ్, కళ్ళు మూయకు. అందరూ కాఫీ తీసుకోండి. సామాన్య ఎంత మంచిదో. మనం మెలకుగా ఉంటేనే శ్యామను కాపాడుకోగలమని చెప్పేసి కాఫీ పెట్టుకొని మరీ తీసుకొచ్చింది. రాజా ఆంటీ, నా చేత నేనే ఇస్తాను, మీరు తీసుకోండి. ఎంత శామ్, మంచి పిల్ల శామ్, చూడండి, తన నిద్రపోకు. చేతులతోనే ఇస్తుందంట. ఇదిగో సూర్య, శామ్ నిద్రపోకు. శామ్ కళ్ళు మూయకు. శామ్ అమ్మా శాము, కళ్ళు తెరు, కళ్ళు తెరు. శామ్ 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 మత్తు తగ్గడం లేదు బావా, ఇంకా పెరిగిపోతుంది. మామ్ కోసం నీ కోసం నిద్రపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నా వల్ల కావడం లేదు. ఏం చేద్దాం? శామ్ నిద్రపోకుండా ఉండాలంటే హాస్పిటల్కి తీసుకెళ్తే? సూర్య, ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే సమంతకి ఇంకా ప్రాబ్లం అవుతుంది. విషయం లేదు కదా, మత్తే కదా ఉంది. ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఏదో మెడిసిన్ వేసి పడుకోబెడితే అసలుకే మోసం వస్తుంది. అది నిజమేరా సూర్య. శ్యామ్ ప్రాణాలను కాపాడిన పున్నాకు చెప్పిన మాటలు వింటేనే మంచిది. ఇప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్తే ఇక మనం ఏమీ చేయలేమేమో. అవునా సూర్య, పాము కాటేసిన రోజున పడుకోకుండా ఉంటేనే మంచిది. కరెక్టే, కానీ శామ్ నిద్రని ఆపలేకపోతున్నాం కదా. అదే ఎలాగో నాకు అర్థం కావట్లేదు. శామ్, నాకు అర్థమైంది చింతాదయ్య. ఒకే ఒక్క దారుంది. శామ్, ఒక్క నిమిషం. ఎక్కడికి రా? శాము, నిద్రపోకమ్మా. సూర్య ఎక్కడికి వెళ్ళాడుగా, వచ్చేస్తాడులే. రా సూర్యరా. స్వామీజీ చెప్పిన మాటల్ని పెడచెవిన పెట్టింది. ఈ రోజు గుడికి వెళ్ళొద్దు అని చెప్తున్నా వినకుండా వాళ్ళమ్మ మొక్కు చెల్లించాలని పంతంతో వెళ్ళింది. ఇప్పుడు చూసావా? నానమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు శామ్ పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. చాలా ట్రై చేస్తున్నాను. శామ్ బతకదేమోనని భయంగా ఉంది దానికి నాయనమ్మ. మనమేం చేస్తావురా? తను చేతులారా చేసుకుంది. ఇలా అవ్వడానికి కారణం తన స్వయంకృతాపరాధమే. ఎవ్వరూ చేయలేకపోయినా ఒక్కరు మాత్రం శాముని బతికించగలరు నాయనమ్మా. ఎవర్రా? నువ్వే నాయనమ్మా. నేనా? అవును నాయనమ్మా, నువ్వే. నువ్వు ఒక్కదానివే శాముని బతికించగలవు. ఏం మాట్లాడుతున్నావురా? నేనేమన్నా దేవతనా ఆ అమ్మాయిని బతికించడానికి? నువ్వు దేవతవే నాయనమ్మా, మన ఇంటి దేవతవి. శామ్కున్న వరానివి. శాముని నువ్వే ఖచ్చితంగా బతికించగలవు. ఎలా? ఎలా అంటే, శామ్ ముందుకొచ్చి ఫోన్లో కళ్యాణి అత్తయ్యతో మాట్లాడు. ఏరా, ఇదో కొత్త నాటకమా? ఈ జన్మకది జరగదని తెలిసి దానివల్ల అవ్వదని గ్రహించి
ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని కల్పించుకొని నిన్ను మాయ చేసి మార్చేసి నా దగ్గరికి పంపించిందా?